కండలేరు జలాశయంలో అక్రమంగా చేపల వేట సాగిస్తూ గిరిజనుల పొట్ట కొడుతున్న చేపల మాఫియాపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మత్స్యకారులు కలెక్టర్ కార్యాలయంలో నిరసన తెలిపారు. దాచూరు గిరిజన మత్స్యకార సహకార సంఘం డైరెక్టర్లు, సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీ పెంచలయ్య మాట్లాడుతూ కండలేరు పరిసర గ్రామాల పరిధిలోని 25 గిరిజన కాలనీల్లో యానాదులు ప్రత్యక్షంగా పరోక్షంగా జలాశయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. అయితే కండలేరు ప్రాంతానికి చెందిన కొందరు బయట ప్రాంతాల నుంచి వందలాది మందిని తీసుకొచ్చి కండలేరు జలాశయంలో చేపల వేట చేయిస్తూ తమ ఉపాధికి గండి కొడుతున్నారన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి కండలేరు జలాశయంలో అక్రమంగా చేపల వేట సాగిస్తూ తమ పొట్ట కొడుతున్న మాఫియాపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరారు. ఏదైతే కండలేరు జలాశయం పరిధిలోనే 25 కాలనీలకు సంబంధించినటువంటి మా వాళ్ళందరూ కూడా ఏదైతే దాచూరు గిరిజన మత్స్యకార సహకార సంఘంలో సభ్యులుగా ఉంటూ ఏదైతే కండలేరు జలాశయంలో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారో ఈ నేపథ్యంలో ఏదైతే కండలేరు జలాశయం ప్రాంతానికి చెందినటువంటి ఒక 7 ఒక ముఠాగా ఏర్పడి చేపల మాఫియాగా తయారై ఏదైతే ఇతర జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి ఏదైతే ఈ సొసైటీకి సంబంధం లేని వ్యక్తులను అలాగే సభ్యత్వం లేనటువంటి వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి అక్రమంగా చేపల వేట సాగిస్తూ ఏదైతే ముఖ్యంగా గిరిజనులు యానాదులు పొట్టగొడతా ఉన్నారో దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కండలేరు జలాశయానికి మా వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చారు, ఏదైతే మా వాళ్ళందరూ కూడా ఉపాధికి కండలేరు జలాశయమే దిక్కు, అయితే ఏదైతే అక్కడ కొంతమంది మాఫియాగా తయారయ్యి ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి సంబంధం లేని వ్యక్తులని సభ్యత లేనటువంటి వాళ్ళు తీసుకొచ్చి మా యొక్క గిరిజనుల యొక్క పొట్ట కొడుతూ ఉన్నారు, ఉపాధి గండి కొడుతూ ఉన్నారు. దీని మీద మేము ఈరోజు కలెక్టరేట్ నిరసన తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా ఏదైతే మత్స్యశాఖ అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ స్పందించి ఏదైతే చేపల మాఫియా మీద చర్యలు తీసుకొని ఏదైతే యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా స్పందించిన ఎడల జిల్లా కలెక్టర్ గారిని ఇప్పుడు కలవబోతూ ఉన్నాం, కలిసి విజ్ఞప్తి చేయబోతూ ఉన్నాం. అలా స్పందించిన ఎడల దీని మీద ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.